నమస్కారం. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు జరుగుతున్న ఈ తరుణంలో ఒక్కొక్క నియోజకవర్గంలో పార్టీ బలాలు వీటిపై ఒక ప్రత్యేకమైన విశ్లేషణ కార్యక్రమాన్ని రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉన్నాం. ఈ విశ్లేషణ కార్యక్రమంలో మొత్తం మనం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించుకుంటున్నాం. ప్రస్తుతం మనం యలమంచిలి నియోజకవర్గం గురించి ఒక్కసారి చూసుకుంటే, యలమంచిలి నియోజకవర్గంలో అసలు చాలా సమస్యలు, ప్రజా సమస్యలు లెక్కకు మించి కనపడుతూ ఉన్నాయి. ఈ ప్రజా సమస్యలు తీర్చటానికి ఎవరూ కూడా అక్కడ ప్రయత్నం చేయటం లేదు. ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు, ఆయన కన్నబాబు రాజు అంటారు, ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా సీనియర్ నాయకుడే, కానీ ఆయన సీనియారిటీ ఎక్కడ పనిచేస్తున్నట్టు కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే, ఇక్కడ కన్నబాబు వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా అక్రమాలలో మునిగి తేలుతూ ఉన్నారు. అందుకని అసలు ఈయన ఒక సీనియర్ లీడర్ అని కూడా లేకుండా ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ గడప గడపకి మన ప్రభుత్వం అని అంతకుముందు ఒక కార్యక్రమం పెట్టారు. కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంలో అసలు ప్రజలు తిరుగుబాటు చేసి కన్నబాబుని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టారు. అటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. మొత్తం ఎందుకు అంటే, ఇక్కడ మొత్తం ఈ మాఫియా, గ్రావెల్ మాఫియా, ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులందరూ కూడా ఈ గ్రావెల్ అమ్ముకునే కార్యక్రమంలోనే ఉంటారు. మొత్తం అసలు నియోజకవర్గం మొత్తం ఈ గ్రావెల్ మాఫియా నడుస్తుంది. ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది అక్కడ. ఎందుకు అంటే, ఈ గ్రావెల్ మాఫియాని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొట్టే పరిస్థితుంది. వైసీపీ నుంచి గెలిచిన ఈయనకి ఇంత వ్యతిరేకత ఉంటుందని మరి జగన్మోహన్ రెడ్డే అనుకున్నట్లేడు. అక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా కన్నబాబుకి పూర్తి సపోర్టు ఇస్తున్నా కానీ ప్రజల నుంచి మాత్రం సపోర్టు దొరకట్లేదు. మొత్తం వారాహి నది నుంచి తాళ్ళ చెరువుకు వచ్చే నీటి కాల్వ మొత్తం ఆక్రమణలకు గురైపోయింది. దాంతో నీటి సరఫరా ఆగిపోయింది. మొత్తం పురుషోత్తపురంలో తాళ్ళమ్మ చెరువు దగ్గర 300 ఎకరాల్లో వరి పండుతూ ఉంటుంది. ఆ పొలాలన్నిటికి కూడా నీళ్లు ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తం కూడా మహా సిమెంటు, డెక్కన్ సిమెంటు, రొయ్యల ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీల్లో అసలు స్థానిక యువతి యువకులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. జగన్ ప్రభుత్వం ప్రధానమైన నినాదం ఏంటంటే స్థానికులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆ మధ్య ఏదో జీవోలు కూడా తీశారు, కానీ అవి ఎవడు పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ మొత్తం వీళ్ళందరికీ ఉద్యోగాలు తిరస్కరిస్తున్నారు, వీళ్ళకి ఇవ్వట్లేదు. యలమంచిలి లైన్ కొత్తూరులో 2014లో వచ్చిన తుఫాన్తో ఇళ్ళన్నీ చాలా దెబ్బతిన్నాయి, ధ్వంసం అయినాయి. బాధితులకి అక్కడ కొన్ని ఇళ్ళు కట్టించింది అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ వాటిని సంరక్షించడంలో అక్కడ నదీ గేట్లు సరిచేస్తే ఈ వరద రాకుండా ఉంటుంది, కానీ అటువంటి పరిస్థితి అక్కడ కనపడలేదు. మొత్తం అంటే ఓవరాల్గా చూస్తే ఈ యలమంచిలి నియోజకవర్గంలో ఇది ప్రజలకు అవసరమైంది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం చేద్దాము అనే దృక్పథమే లేదు. ఎంతసేపటికి ఈ గ్రావెల్ మాఫియా వాళ్ళ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసుకోవటం, అక్రమంగా డబ్బులు ఎట్ట సంపాదించాలనేది చూసుకోవటం, అంతే తప్ప ఇంకో వేరే మాట కనపట్టలేదు. ఇక్కడ ఈ నల్లబెల్లం అమ్ముకునే వాళ్ళు కూడా చాలామంది, ఎక్కువ మంది ఉంటారు, తయారీదారులు, అమ్మకం చేసేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా అధికారులు వేధిస్తున్నారు. నల్లబెల్లం అక్రమంగా వినియోగించటాన్ని అరికట్టడం అది ఎవరు కాదనరు, కానీ ఈ నల్లబెల్లం మీద మొత్తం ఆంక్షలు పెట్టేసి దాన్ని ఆ వ్యాపారస్తులందరినీ కూడా పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళని టార్చర్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా చాలా తగ్గిపోయింది. దీనివల్ల చాలామందికి ఉపాధి పోయింది, అసలు జీవనాధారమే పోయింది. మొత్తం కిలో 50 రూపాయలకి అమ్మే నల్లబెల్లం ఇప్పుడు 30 రూపాయలకే అక్కడే తోటల దగ్గర అమ్ముకోవాల్సిన
పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా వ్యతిరేకత, వైసీపీ మీద చాలా వ్యతిరేకత తెచ్చిపెట్టింది. మొత్తం అదే కాకుండా అచ్యుతాపురం మండలం, పూడిమడక, లాలం కోడూరు ఈ రెవెన్యూ పరిధిలో మొత్తం 90 ఎకరాలని కబ్జా పెట్టేశారు వైసీపీ నాయకులు. అదేవిధంగా డొప్పెర్లలో 60 ఎకరాలు గ్రావెల్ మాఫియా మొత్తం విచ్చలవిడిగా దోచేస్తున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా వ్యతిరేకంగా అయితే కనపడుతున్నది. ఇప్పుడు కన్నబాబుకి అయితే ఆయన పెద్ద అయిపోయాడు కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే ఆయన కొడుకు సుకుమార్ వర్మ అని ఉన్నాడు, అతనికి ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దీని మీద డిస్కషన్ నడుస్తున్నది. కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తాడని కూడా ఉన్నది. ఏదేమైనా వైసీపీ మాత్రం అభ్యర్థిని మార్చకపోయినా లేదు, ఎవరినో మంత్రిని తీసుకొచ్చి పెట్టినా, ఏమి చేసినా కానీ ఇక్కడ చాలా వ్యతిరేకత మాత్రం కనపడుతుంది. యలమంచిల్లో ప్రస్తుతం ఆ పార్టీ మాత్రం చాలా దారుణమైన పరిస్థితి కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రగడ నాగేశ్వరరావు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి కొన్ని బలహీనతలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఆ జనసేన కూడా చాలా యాక్టివ్గా ఉన్నది. జనసేన యాక్టివ్గా ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి కాబట్టి అక్కడ జనసేన క్యాండిడేటు సుందరపు విజయ్ కుమార్, ఆయన చాలా ప్రజలతో చాలా కలివిడిగా ఉంటున్నారు. ఆయన ఎక్కువ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ చాలా బలంగా కనపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం గనక పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తే జనసేనకి టికెట్ ఇస్తే జనసేన గెలవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశంకి గనక టికెట్ వస్తే జనసేన కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే వైసీపీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇది ఇక్కడ యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. ఏదేమైనా అంటే అభ్యర్థులు వాటి సంగతి ఎట్లా ఉన్నా కానీ ఎవరు నిలబెడతారు, ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉన్నా కానీ అక్కడ మాత్రం మొత్తం యాంటీ గవర్నమెంట్ ఫ్యాక్టర్ అయితే చాలా బాగా కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన కార్యక్రమాలన్నీ అక్కడ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆయన చేస్తున్న అక్రమాలు, అవినీతి పనులు, వీటి మీద మాత్రం ప్రజలు తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మరొక నియోజకవర్గం మీద ఇదే విధమైన రాజకీయ విశ్లేషణ చేసుకునేందుకు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.